శ్రీగురు చరిత్ర అధ్యాయం 6. ఈ భూమి మీద మానవాళి మనుగడ సాగించినంతకాలము పురాణ పురుషులు ప్రతిష్ఠించిన క్షేత్రాలను దర్శించుకుని పవిత్రుడవుతూనే ఉంటారు. అసంఖ్యాకులైన మానవాళిని ఆధ్యాత్మికంగా పరమ పావనం చేసే పుణ్యక్షేత్రాలు కూడా కాలగమనంలో శిథిలమవుతూ ఉంటాయి. అప్పుడు సిద్ధపురుషులు వాటిని దర్శించి పునరుజ్జీవనం చేస్తూ ఉంటారు. అలాగే శ్రీపాదుని చేత పవిత్రం చేయబడిన ఈ క్షేత్రాన్ని దర్శించినప్పుడు దాన్ని పునర్జీవింపచేసిన శ్రీపాదుని లీలలను ఆ క్షేత్రాన్ని స్మరించుకోవాలి. నామధారకుడు యోగి పొంగవుడికి నమస్కరించి, మహర్షి, శ్రీపాదుల వారు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళినట్లు చెప్పారు కాబట్టి ఆ క్షేత్ర విశేషాలు మహత్యాన్ని నాకు వివరించండి అని వేడుకొన్నాడు. అతడికి యోగి పొంగవుడు ఇలా చెప్పసాగాడు. పూర్వం మహాభక్తుడైన రావణ బ్రహ్మ తన తల్లి కైకసీదేవి చేసే పూజ కోసం శంకరునితో సహా కైలాసాన్ని పెకిలించి తీసుకురావాలని తలచి కైలాస పర్వతాన్ని తన భుజబలంతో పైకెత్తాడు. అప్పుడు భూమి కంపించిపోయింది. లోకాలన్నీ ఈ అకాల ప్రళయానికి నశించిపోతాయని తలచి అటువంటి ఆపద రాకుండా కాపాడమని పరమేశ్వరుని ప్రార్థించింది. శివుడు రావణ బ్రహ్మను కైలాస పర్వతం క్రింద అణిగిపోయేటట్లుగా తొక్కాడు. దాంతో రావణ బ్రహ్మ కైలాస పర్వతం క్రింద పడి విలవిల్లాడుతూ దీనాతిదీనంగా పరమేశ్వరుడిని ప్రార్థింపసాగాడు. పరమేశ్వరుడు కరుణించి రావణ బ్రహ్మను పైకి లేవనెత్తాడు. మహాసంగీత కళాసృష్టి అయిన రావణ బ్రహ్మ తన మధుర గానంతో పరమశివుణ్ణి మెప్పించగా పరమేశ్వరుడు తృప్తి చెంది వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆ రావణ బ్రహ్మ పరమశివ, నా మాతృదేవత కోరిక మీద కైలాస పర్వతాన్ని పెకిలించి తీసుకుపోదామని వచ్చాను. నీవు వరం ఇవ్వదలుచుకుంటే నీతో సహా ఈ కైలాస పర్వతాన్ని లంకకు తీసుకుపోయేలా వరాన్ని అనుగ్రహించు అని కోరాడు. రావణ, ఈ కైలాసాన్ని నన్ను తీసుకుని వెళ్ళి ఏం చేసుకుంటావు? దాన్ని మించిన నా ఆత్మలింగాన్ని నీకు ఇస్తున్నాను. దీనివలన నీవు నా అంతటి వాడివి అవుతావు అని రావణ బ్రహ్మ తన ఆత్మలింగాన్ని అనుగ్రహించి ఇచ్చాడు. దాన్ని తీసుకుని రావణ బ్రహ్మ లంకకు పయనమైనాడు. ఇదంతా చూస్తున్న నారదుడు ఈ సంగతంతా బ్రహ్మకు విష్ణువుకు తెలియపరిచాడు. వెంటనే ముగ్గురు కలిసి శంకరుని దగ్గరకు వెళ్ళి, శంకర, ఆ రావణ బ్రహ్మకు ఆత్మలింగాన్ని ఎందుకు ఇచ్చావు? దానివల్ల ఎంత చేటు దాపరిస్తుందో నీకు తెలియదా అని అడిగారు. అప్పుడు భోలాశంకరుడు, రావణుని గానామృతానికి మురిసిపోయిన ఆత్మలింగాన్ని ఇచ్చాను. ఇప్పుడు మీరే ఏదైనా ఉపాయం ఆలోచించండి అని శ్రీహరితో అన్నాడు. అది విని శ్రీహరి మోసంతోనే ఎలాగైనా రావణుని జయించి ఆత్మలింగాన్ని తీసుకురమ్మని నారదుడిని వినాయకుడిని పంపించాడు. నారదుడు రావణ బ్రహ్మకు మార్గమధ్యంలో తారసపడి, మానవడా, ఎక్కడ నుండి వస్తున్నావు అని చాలా ఆతృతగా వెళుతున్నావు అని ప్రశ్నించాడు. దానికి రావణ బ్రహ్మ, తాత, పరమశివుడిని ప్రసన్నం చేసుకుని ఆయన ఆత్మలింగాన్ని తీసుకుని లంకకు వెళుతున్నాను అని చెప్పాడు. మనవడా, సంధ్యా సమయం అవుతున్నది. సంధ్యావందనం చేయకుండా ఎక్కడికి వెళతావు అని నారదుడు తన దారిని తాను వెళ్ళిపోయాడు. రావణ బ్రహ్మ ఆత్మలింగాన్ని పట్టుకోవడానికి ఎవరున్నారని నలువైపులా పరికించి చూస్తుండగా ఒక బ్రహ్మచారి బాలుని వేషంలో వినాయకుడు కనిపించాడు. ఓ బాలక, నేను సంధ్యావందనం చేసుకుని వచ్చే వరకు ఈ లింగాన్ని నీవు పట్టుకో అని ఆ బాలుడిని బ్రతిమలాడి తనకు శివుడిచ్చిన ఆత్మలింగాన్ని అతని చేతిలో పెట్టి సంధ్యావందనం చేసుకోవడానికి సమీపంలోనే ఉన్న సముద్రం వద్దకు వెళ్ళాడు. ఆ రావణ బ్రహ్మ బయలుదేరుతూ ఉంటే వినాయకుడు, రావణ, దీన్ని నేను మోయలేనప్పుడు గట్టిగా 3 సార్లు పిలుస్తాను. నీవు కనుక రాకపోతే దీన్ని ఇక్కడే నేల మీద పెట్టేస్తాను అని అన్నాడు. రావణ బ్రహ్మ కొంచెం దూరం వెళ్ళగానే వినాయకుడు అతన్ని గట్టిగా 3 సార్లు పిలిచాడు. అతను వెంటనే రాని కారణంగా లింగాన్ని నేల మీద పెట్టేశాడు. అది గమనించిన రావణ బ్రహ్మ పరుగున వచ్చాడు. ఇంకేముంది, ఆత్మలింగం భూస్థాపితం అయిపోయింది. దాన్ని పెకిలించడానికి ప్రయత్నించాడు. భూమి కంపించింది, కానీ ఆ లింగం కదలలేదు. ఆనాటి నుండి అది మహాబలేశ్వర లింగంగా ప్రసిద్ధి చెందింది. అది గోవు చెవి ఆకారంలో ఉండడంతో ఆ క్షేత్రాన్ని గోకర్ణమని నామం స్థిరపడింది. ఆ గోకర్ణ క్షేత్రంలో దేవతలు, రాక్షసులు, మానవులు, ఆఖరకు పశుపక్ష్యాదులు కూడా శివుని అనుగ్రహంతో తమ అభీష్టాలను నెరవేర్చుకున్నారు. ఈ గోకర్ణ క్షేత్రానికి ఎంతో మహిమ ఉంది. దాని గురించి కూడా చెబుతాను, విను అని యోగిపింగవుడు అన్నాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. అధ్యాయం 6 సమాప్తం.